సామెతల గ్రంథము 22వ అధ్యాయం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగుతూ ఉన్నాయి. దేని వలన ఈ మూడు మనకి కలుగుతాయంటే, ఆయన జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది వినయమునకు ప్రతిఫలం. హల్లెలూయా. అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీలో వినయము కలుగుతుంది. ఆ వినయం యొక్క ప్రతిఫలము ఏమిటనంటే ఐశ్వర్యం కలుగుతుంది. ఆ వినయం యొక్క ప్రతిఫలము ఏమిటనంటే ఘనత కలుగుతుంది. ఆ వినయం యొక్క ప్రతిఫలము ఏమిటనంటే జీవము కలుగుతున్నాయి. హల్లెలూయా. అంటే ఈ మూడు మనము పొందుకోవాలనంటే మనము కలిగి ఉండవలసింది ఏమిటనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు మనము ఇది లోపిస్తూ ఉంది. భయం ఉంటే భక్తి ఉండడం లేదు, భక్తి ఉంటే భయం ఉండడం లేదు. ఆయన అంటూ ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు మనము కలిగి ఉండాలి. ఐశ్వర్యము పొందుకోవాలన్నా, ఘనత పొందుకోవాలన్నా, జీవము పొందుకోవాలన్నా మనలో ఉండవలసింది ఆయన యందు భయభక్తులు. హల్లెలూయా. ఈరోజు మనము ఉద్యోగం చేసే చోట ఒక అధికారికి మనము భయం కలిగి ఉంటాం. మరి రకరకాల మనుషులకు భయం కలిగి ఉంటాం. కొంతమంది ఆ చెట్లను చూసి భయపడుతూ ఉంటారు, ఆ జంతువులను చూసి భయపడుతూ ఉంటారు, ఆ మనుషులను చూసి భయపడుతూ ఉంటారు, లేదా ఈ దురాత్మలను చూసి, ఈ దయ్యాలను చూసి భయపడేవారు ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, నా యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు వచ్చేది ఏమిటయ్యానంటే వినయము వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఆయన యందు భయభక్తులు లేకపోతే ఐశ్వర్యం కోల్పోతావు. ఆయన యందు భయభక్తులు లేకపోతే ఘనతను కోల్పోతావు. ఆయన యందు భయభక్తులు లేకపోతే జీవాన్ని కూడా కోల్పోతాం. ఈరోజు భయభక్తులు మనకు ఉండాలి. భయము కలిగి ఉంటే మనం ఎన్ని గంటలకు వస్తాం ఇక్కడికి? 8 గంటలకి కూటం అంటే 8 గంటలకే వస్తాం. నీకు భయము భక్తి ఉంటే ఆయన ఆజ్ఞానుసారంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. భయం లేకపోయినా, సరైన భక్తి లేకపోయినా మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ఈయనంటూ ఉన్నారు, అసలు భయం అంటే ఏమిటయ్యా అనంటే దేవుడు అంటూ ఉన్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. హల్లెలూయా. అంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే పాపం అనేది ఉండదు, చెడుతనం అనేది ఉండదు. వాటిని ఏమి చేస్తామో తెలుసా? ఆ పాపం అనేది మన దగ్గరకు వస్తే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ పాపమును మనం ఏం చేస్తామో అసహించుకుంటాము. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఈ లోకములో మనం నివసిస్తూ ఉన్నాము కాబట్టి, ఈ లోకము సాతిన ఆధీనంలో ఉంది కాబట్టి, ఈ లోకములో శరీరాస నేత్రాస జీవపు డంబములు ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ మన దగ్గరికి వచ్చినప్పుడు నీలో నిజమైన దేవుని యొక్క భయము, నిజమైన భక్తి ఉంటే నువ్వేమి చేస్తావో తెలుసా? అసహించుకుంటావు, ఇష్టపడవు. ఈ లోకాన్ని చూసి నువ్వు ఇష్టపడవు, ఈ లోకాన్ని నువ్వు విసర్జించుకుంటావు. హల్లెలూయా. అంటే భయభక్తులు నీలో ఉంటే ఆ చెడుతనము నీ దగ్గరికి వచ్చినా దానిని అంటకుండా నువ్వేం చేస్తావు అంటే జాగ్రత్తగా దాన్ని విసర్జించి బయటపడేస్తావు. హల్లెలూయా. ఈరోజు పాపం అనేది వస్తూ ఉన్నది. ఈరోజు పాపం అనేది ఎక్కడో లేదు, పాపం అనేది ఆ సంఘాలలోనే వెలుబడి చేస్తుంది. కారణం ఏమిటి అనంటే వారిలో నిజమైన దేవుని భయము భక్తి లేదు. ఒక్కసారి వచ్చిన పాపము కొన్ని సంవత్సరములు వాళ్ళని వెంటాడుతూ వస్తుంది. ఈరోజు వ్యభిచారం అనేది
ఉన్నది అని అంటే ఒక వ్యక్తిలో, అది చనిపోయే వరకు కూడా అది వెంటాడుతూ ఉంది. లేదా అన్యాయం అనేది వచ్చినట్లయితే, లేదా రకరకములైన దోషణ మాటలు వచ్చినట్లయితే, లేదా రకరకమైన అక్రమం అన్యాయం వచ్చినట్లయితే వాడు రక్షింపబడిన బిడ్డే, కానీ కొన్ని సంవత్సరములుగా వెంటాడుతూ ఉన్నాయి. కొన్ని దినములుగా, అంటే వాడు మరణం అయిపోయినా సరే ఆ మరణాన్ని జీవాన్ని విడిచిపెడుతున్నాడు, కానీ పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాడు. కారణం ఏమిటనంటే అతనిలో దేవుని యందు భయము భక్తి లేకపోవడమే. దేవుని యందు భయభక్తి అంటే 16వ సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చూడండి. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చెడుతనమును విసర్జించుకోవడమే కాదు, ఆ చెడుతనము నీ దగ్గరకు వస్తూ ఉంటే ఆ చెడుతనము నుండి నువ్వు వైదొలిగిపోతావు. హల్లెలూయా. ఈరోజు యోసేపు దగ్గరికి చెడుతనం వచ్చింది, అక్కడే కూర్చోలేదు. ఏం చేశాడంటే ఆ చెడుతనము నుంచి పారిపోయి తప్పించుకున్నాడు. అందుకు కారణం ఏమిటనంటే యోసేపులో నిజమైన దేవుని మీద భక్తి భయము ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు నిజముగా నీలో దేవుని యందు భయము భక్తి ఉంటే ఆ చెడుతనమును విసర్జించుకోవడమే కాదు, నువ్వు ఆ చెడుతనము దగ్గర నిలబడవు. ఆ చెడుతనము నుంచి నువ్వు ఏం చేస్తావు తెలుసా? నువ్వు తప్పించుకొని పారిపోతావు. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విసర్జించుకోవడము, చెడుతనము నుంచి తొలగిపోవడము. ఈ విధముగా తొలగిపోతే నీలో నాలో కలిగేది ఏమిటనంటే వినయము కలుగుతుంది. హల్లెలూయా. వినయం అంటే ఏమిటనంటే ఆయన మాట వినడం. ఎప్పుడైతే నీలోంచి చెడుతనము పోయిందో, ఎప్పుడైతే నీలోంచి చెడుతనం విసర్జించుకున్నావో, ఎవరు నీలోనికి వస్తారంటే దేవుని వాక్యము నీలోకి వస్తుంది. హల్లెలూయా. అప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడిన ఆ చెడుతనంలోనే ఉంటావు. అప్పుడప్పుడు భయం కలిగి ఉంటావు, అప్పుడప్పుడు భక్తి కలిగి ఉంటావు. ఆ భయము భక్తి ఉన్నంతసేపు వాక్యానుసారంగా నడుస్తూ ఆ భయము భక్తి నీలో నుంచి లేదా నీలోంచి వెళ్ళిపోయినాయి అని అనుకోండి, ఆ భయము భక్తి మరలా పాపంలోనికి వచ్చేస్తావు. అసలు వినయం అంటే ఏమిటయ్యానంటే జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించడం చాలు తల్లి. హల్లెలూయా. అంటే ఆ యొక్క వినయం అంటే ఏమిటంటే నీతిని వెదకడము, నీతి ప్రకారముగా నువ్వు అనుసరించి జీవించడమే. హల్లెలూయా. వినయము అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో భయము కలుగుతుంది, నీలో భక్తి కలుగుతుంది. అప్పుడు నువ్వు చెడుతనాన్ని విసర్జించుకుంటావు. విసర్జించుకున్న తర్వాత నువ్వు దేనిని వెతకడం ప్రారంభిస్తావు అని అంటే నీతిని వెతకడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. అంటే అప్పుడు వరకు నువ్వు చెడుతనాన్ని వెతుకో, పాపాన్ని వెతుకో, అన్యాయాన్ని వెతుకో, అక్రమాన్ని వెతుకో, ఈ లోకములో ఉన్నదాన్ని అంతటి వెతుకో. కానీ దేవుని భయము భక్తి నీలోనికి వచ్చినప్పుడు నువ్వేమి చేస్తావు అంటే వాటిలన్నిటిని విసర్జించి నీతిని వెతుకుతూ ఉంటావు. హల్లెలూయా. నీతిని వెతకడమే కాదు, నీతి ప్రకారముగా నువ్వు అనుసరిస్తూ ఉంటావు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు దేనిని అనుసరిస్తూ ఉన్నావు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము ఆయన నీతిని వెతకగలుగుతున్నామా? ఆయన నీతి ప్రకారంగా మనము జీవించగలుగుతున్నామా తల్లి? ఆయన అంటూ ఉన్నారు, వినయం అంటే నీతిని వెతకడం, వినయం అంటే ఏమిటనంటే దాని ప్రకారంగా జీవించటం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి తల్లి. అక్కడ స్పష్టంగా ఆయన మాట్లాడు, మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. దేనికి బతిమాలుకుంటూ ఉన్నారంటే
సంపూర్ణముగా వినయం కలిగి ఉండండి. ఏమిటి సంపూర్ణమైన వినయం అనంటే, ఆయన పిలుపుకు లోబడి నీవు నడుచుకోవాలి. హల్లెలూయా. తగినట్టుగా నడుచుకోవాలి. ఆయన దేనికోసము నిన్ను పిలిచారో, దేనికోసము నీకు రక్షణ ఇచ్చారో, దేనికోసము నేను పరిశుద్ధముగా పిలిచారో, దేనికోసము నేను నీలో విశ్వాసం ఉంచారో, ఆ పిలుపుకు తగినట్టుగా నీవు నడుచుకోవడమే అది ఆయన వినయం అని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? మనకు నచ్చినట్లు మనము నడుస్తూ ఉంటాం. తల్లిదండ్రుల ప్రకారంగా నడిచేవారు కొందరు, రక్త సంబంధుల ప్రకారంగా నడిచేవారు కొందరు, లోక మనుషుల ప్రకారంగా నడిచేవారు కొందరు, అవిశ్వాసుల ప్రకారంగా నడిచేవారు కొందరు, తన స్నేహితుల ప్రకారంగా నడిచేవారు కొందరు. కానీ వినయం అంటే ఆయన అంటూ ఉన్నారు, మీకు పిలిచారు దేవుడు, ఆ పిలుపుకు తగినట్టుగా పూర్ణ వివేకముతో. హల్లెలూయా. అంటే నువ్వు ఇంకా బయట మాటలు నువ్వేం పట్టించుకోకూడదు. దేవుడు ఏ వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్నారో, దేనికోసం నిన్ను పిలుస్తున్నారో, సంపూర్ణ హృదయముతో, సాత్వికముతో, ఆయన మాట ప్రకారంగా, ఆయన యొక్క పిలుపు ప్రకారంగా తగినట్టుగా నువ్వు నడుచుకోవడమే వినయం అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం నడుస్తూ ఉన్నామా? పూర్ణ హృదయం లేదు. సగభాగము గుండెలో, సగభాగం లోకము, సగభాగము దేవుని వాక్యము. పిలుపుకు తగినట్టుగా లేదు. అప్పుడప్పుడు దేవునికి పిలుపుగా తగినట్టుగా ఉంటూ ఉన్నావు, అప్పుడప్పుడు లోకస్తులు పిలుపుగా తగినట్టుగా ఉంటూ ఉన్నావు. అందుకే నీలో భయము భక్తి లేదు అందులో. అందుకే నీకు వినయం అనేది నీకు చేత కావడం లేదు. ఏమిటయ్యానంటే వినయం అనంటే సంపూర్తిగా నీతిని వెదకాలి, సంపూర్తిగా ఆయన మాట ప్రకారంగా, పిలుపు ప్రకారంగా నువ్వు నడుచుకోవడమే వినయం అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. లోతు భార్యను, లోతు పిల్లలను దేవాంతి దేవుడు వెళ్ళి 2 చేతులు పట్టుకొని మీరు ఎక్కడ ఉండొద్దు అని చెప్పి సొదొమ గుమొర్రా బయటికి తీసుకువచ్చి, నేను చూపించే పర్వతమునకు మీరు వెళ్ళిపోండి, వెనకకి తిరగకండి, మీరు పరిగెట్టండి అంటే దేవుడు మాట్లాడారు, నీతి కోసము మాట్లాడారు. ఇక్కడుండే మీరు చనిపోతానన్నారు కాబట్టి మీరు ఎదరికి వెళ్ళండి, ఆ పర్వతము దగ్గరికి పారిపోమంటే సంపూర్తిగా కుటుంబం అంతా విన్నారు, వినయము కలిగి ఉన్నారు. కానీ కొంచెము దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య వెనకకి తిరిగి చూసింది. లోకము వైపుకి తిరిగింది, లోక మనుషుల వైపుకి తిరిగింది, లోక ఆశల వైపుకి తిరిగింది. మొదట సంపూర్తిగా అంగీకరించింది, సంపూర్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, సంపూర్తిగా చెడుతనమును విసర్జించింది. కానీ కొంచెం దూరము ప్రయాణమైన తర్వాత దేవుని యందు భయభక్తులు లేవు. దేవుని యందు భయభక్తులు లేని కారణముగా పాపము చొరబడింది, దేవుని భయభక్తులు లేని కారణముగా ఆ శాపము చొరబడింది, దేవుని యందు భయభక్తులు లేని కారణముగా ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే జీవాన్ని పోగొట్టుకుంది, అందుకే ఘనతను పోగొట్టుకుంది, అందుకే దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంది. ఈరోజు మనమేమి చేస్తున్నామో తెలుసా? సంపూర్తిగా నువ్వు అంగీకరించి రక్షణ పొందావు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, పిలుపుకు తగినట్టుగా కొన్ని రోజులు నువ్వు జీవిస్తూ ఉన్నావు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, నీ యొక్క తల్లిదండ్రుల ప్రకారంగా, నీ రక్త సంబంధుల ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావు. కారణముగా ఘనత ఉండడం లేదు జీవితాల్లో, కారణముగా ఐశ్వర్యం ఉండడం లేదు జీవితంలో, కారణముగా జీవాన్ని పోగొట్టి ఉప్పు స్తంభముగా తయారైపోయి గోల పెడుతూ ఉన్నారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఏమిటయ్యానంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము వినయము, వినయముకు తగిన ప్రతిఫలము ఐశ్వర్యము, ఘనత, జీవం. ఈరోజు మనము పొందుకుంటూ ఉన్నామా తల్లి? ఈరోజు ఆయన అంటూ ఉన్నారు, పిలుపుకు తగినట్టుగా జీవించడమే వినయము. ఈరోజు వినయం ఉండడం లేదు సంఘాలలో, ఈరోజు వినయం ఉండడం లేదు కుటుంబాల్లో, ఈరోజు వినయం అనేది లోపిస్తూ ఉంది రక్షింపబడిన బిడ్డల్లో. అందుకే ఆయన నుంచి మనం ఏమీ పొందుకోలేకపోతూ ఉన్నాం. అందుకే ఆయన అంటూ ఉన్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమిటి ఐశ్వర్యము? మొట్టమొదట ఆయన అంటూ ఉన్నారు, భయభక్తులు కలిగి ఉండి వినయము కలిగి ఉంటే నేను మీకు ఇచ్చేది ఏమిటనంటే ఐశ్వర్యం ఇస్తానంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను అనుకుంటూ ఉన్నాం, ఐశ్వర్యం అంటే ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు, భవనములు, అంతస్తులు, ఉద్యోగాలు, చక్కటి ఆరోగ్యము నువ్వు అనుకుంటూ ఉన్నావు.
సాతానుడు దేవాది దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యానంటే అంటూ ఉన్నాడు, ఈ లోకాన్ని చూపించి అంటూ ఉన్నాడు, ఈ లోకములో ఉన్న మంచి పేరును, ఈ లోకములో ఉన్న సంపదను, ఈ లోకములో ఉన్న ఐశ్వర్యమును, ఈ లోకములో ఉన్న ప్రతి దానిని నీకు ఇస్తాను, కానీ నువ్వేమి చేయాలంటే నాకు నీవు సాగిలపడా. ఈరోజు నీవు అనుకున్న ఐశ్వర్యము కావాలనంటే, నీవు అనుకున్న ఐశ్వర్యం నువ్వు పొందుకోవాలంటే దేవుని నమ్మకం అవసరం లేదు. నువ్వు సాతానుడికి సాగిలు పడితే చాలు. ఈరోజు ఎందుకు వస్తున్నాము సంఘానికి అనంటే, దేవుని నుంచి వచ్చే ఐశ్వర్యము కాకుండా ఈ లోక సంబంధించిన ఐశ్వర్యం నాకు కావాలని వస్తూ ఉన్నావు. ప్రార్థన ఏమి చేస్తూ ఉన్నాం? నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, ఉద్యోగం ఇవ్వి, పెళ్ళి చెయ్యి, పిల్లల్ని ఇవ్వి. ఇదే నీ ప్రార్థన, అదే నా ప్రార్థన అవుతుంది. నువ్వు ఈ లోక సంబంధించిన ఈ కోర్కెలను, ఆశలను, ఈ ఐశ్వర్యమును, ఈ సంపదను, ఈ ధనధాన్యములు కావాలంటే నువ్వు దేవుని నమ్మకం అవసరం లేదు, చర్చికి రావసరం లేదు. అన్యాయంగా జీవించి, అక్రమంగా జీవించు, దానికి నువ్వు రావసరం లేదు. అందుకే సాతానుడు అంటూ ఉన్నాడు, ఈ లోకంలో అదంతా నీకు ఇస్తాను, నువ్వు మాత్రం ఏం చేయాలంటే నాకు సాగిలిపడు. ఈ లోక సంపద కావాలంటే దేవుని దగ్గరికి రావసరం లేదు, సాతానుడికి సాగిలిపడు. అటు ఇటు ఉంటే మధ్యరికంగా నువ్వు చెడిపోతావు. మధ్యరికంగా నీకు ఐశ్వర్యం రాదు, నీకు జీవము రాదు, నీకు ఆయన ఘనతను ఇవ్వడు తల్లి. ఏమిటి ఈ ఐశ్వర్యము అని అంటే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియలోను ధనము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐశ్వర్యం అంటే ధనము. నువ్వు అనుకున్న ధనము కాదు, దేవుడు మాట్లాడుతున్నారు. సత్క్రియలు అనే ధనము. హల్లెలూయా. ఈ సత్క్రియలు అనే ధనాన్ని దేవాది దేవుడు అంటూ ఉన్నారు. నువ్వు వినయము కలిగి ఉండి, భయభక్తులు కలిగి ఉంటే నేను నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కలిగి ఉన్నామా? ఈరోజు రకరకాల ధనాలు, రకరకాల ఐశ్వర్యాలు అనుకుంటూ ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చే ధనం ఏమిటో తెలుసా? నీవు ఆయన యందు నిజముగా భయభక్తులు కలిగి ఉంటే ఆయన సత్క్రియలనే ధనాన్ని నీకు మొదట ఇస్తాడు. తర్వాత ఈ లోక సంబంధించిన ధనాన్ని కూడా దేవాది దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, తర్వాత వాటిని ఇచ్చిన తర్వాత ఈ భూమి మీద అన్నీ మీకు ఇస్తానంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ నీతిని వెతకం, వినయం కలిగి ఉండం. మనం వెతికేది ఏమిటనంటే ఈ లోక సంబంధించిన విషయాలన్నీ మనము ఎదుగుతూ ఉంటాం. ఒక్కసారి మనము చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదవండి తల్లి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. ఐశ్వర్యము కంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే తల్లి, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. హల్లెలూయా. అంటే ఒకటి ఐశ్వర్యం అంటే ఆయన నీకు ఇచ్చేది ఏమిటనంటే సత్క్రియలు ఆయన ఇస్తారు. హల్లెలూయా. ఐశ్వర్యం అంటే సత్క్రియలు. ఐశ్వర్యం అంటే ఈయన అంటూ ఉన్నారు, ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు సత్క్రియలు ఆయన నీకు ఇస్తే నీకు వచ్చేది ఏమిటో తెలుసా? మంచి పేరు అనేది ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మంచి పేరు మనకు ఉండడం లేదు, సత్క్రియలనేవి మనకు ఉండడం లేదు. కానీ మనకు ఐశ్వర్యం కావాలి, జీవము కావాలి, ఘనత కావాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆయన ఇచ్చే ఐశ్వర్యం అని అంటే ఆయన అంటూ ఉన్నారు, సత్క్రియలైన ధనాన్ని, సత్క్రియలైన ఆస్తిని, ఆ సత్క్రియల అనే ఐశ్వర్యము కన్నా మంచి పేరుని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. మంచి పేరు మీరు పొందుకుంటారు తల్లి. ఈరోజు మంచి పేరు మనకుందా? ఈరోజు మనం మంచి పేరు మనము కలిగి ఉంటూ ఉన్నామా? ఆయన అంటూ ఉన్నారు సామెతలు 22లో, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే ఆయన దయ కోర జగినవి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఐశ్వర్యం అంటే ధనము, బంగారం, ఆస్తి అనుకుంటున్నావు. లేదు. సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు.
వెండి బంగారముల కంటే ఆయన నుంచి వచ్చే దయ నీకు కోరదగినది అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఒకనంటే దేవుడు అంటూ ఉన్నారు, నీకు మంచి పేరు నీకు దేవుడు ఇస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమిటి మంచి పేరు అనంటే నీ సత్క్రియలనే ధనాన్ని దేవాది దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నీకు మంచి సాక్ష్యాన్ని ఆయన నీకు ఇస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము చదువుకుంటూ ఉన్నాం, దీని శరీరానుసారంగా మనం చదువుకుంటూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, వినయము కలిగి ఉంటే నాకు ఐశ్వర్యము దేవుడిస్తారని అనుకుంటూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకి విస్తారమైన పంటలు పండిందంట. అంటే చాలా ధనము కలవాడు. ఎంత ధనము కలవాడు అంటే ఉన్న కొట్టుగదులన్నిటిని పడగొట్టించి కొత్త కొట్టుగడులను కట్టిస్తూ ఉన్నాడు, గదులను కట్టిస్తూ అంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో. దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాను, కొన్ని సంవత్సరములు నువ్వు జీవించడానికి నేను ఆహారమును ఇచ్చాను, ధనధాన్యాలను ఇచ్చాను, ఆస్తిపాస్తులను ఇచ్చాను. కానీ ఆ ఐశ్వర్యం వంకే చూస్తున్నావు, కానీ నేను ఇచ్చే ఐశ్వర్యం వంక నీవు చూడడం లేదా. నేను ఇచ్చే మంచి సాక్ష్యము, మంచి పేరును నీకు ఇవ్వడానికి నేను చూస్తూ ఉన్నాను. నీకు సంపదను ఇచ్చాను, ధనధాన్యాలను ఇచ్చాను, కానీ నువ్వు నా నుంచి వచ్చే ధనధాన్యాల కన్నా ఈలోక సంబంధించిన ధనధాన్యాల ఆస్తి మీద నువ్వు ఎక్కువ దృష్టి పెట్టావు. కాబట్టి ఓ వెర్రివాడా, ఈ క్షణమే, ఈ రాత్రే నీవు నా దగ్గరికి రా. అంటే ఈ లోక సంబంధించిన ధనమే అని నువ్వు అనుకుంటున్నావు ఐశ్వర్యం అంటే. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఐశ్వర్యం అని అంటే ఏమిటైనంటే ఆయన నుంచి వచ్చే సాక్ష్యాన్ని నువ్వు పొందుకోవాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి వినయము కలిగి ఉంటే దానికి వచ్చే ప్రతిఫలము ఏమిటైనంటే ఐశ్వర్యము. హల్లెలూయా. ఈ ఐశ్వర్యంలో దాగి ఉన్నది ఏమిటనంటే ఘనత దాగి ఉన్నది, జీవము దాగి ఉన్నది. హల్లెలూయా. అంటే ఆయన ఇచ్చేది నీకేమిటంటే సత్క్రియల ద్వారా మంచి సాక్ష్యాన్ని ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం అడుగుతున్నాం? ధనము కావాలి, ధనము కావాలి. ఈలోక సంబంధించిన ధనాన్ని వెదికేవాడు వెర్రివాడు. ఈలోక సంబంధించిన ధనాన్ని వెతికితే నీకు ఆయన ఐశ్వర్యాన్ని ఇవ్వడు, ఆయన నీకు ఘనతనివ్వడు, ఆయన నీకు జీవాన్ని ఇవ్వడు తల్లి. ఈరోజు ఆ వెర్రివాడి కింద ఆ ధనవంతుల్లా మనం అనుకుంటూ ఉన్నాం. వెర్రివాడి వలె సంఘానికి వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలని అనుకుంటూ ఉన్నావు. నిజముగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారు, వినయముతో నీకేమిస్తానో తెలుసా? ఐశ్వర్యం ఇస్తాను, రెండవదిగా నీకు ఘనతనిస్తాను, మూడవదిగా నీకు జీవాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఈరోజు మనము ఇవి కలిగి ఉంటూ ఉన్నామా? దీనికోసము మనము వస్తూ ఉన్నామా? ఈలోకి సంబంధించిన ధనధాన్యాల కోసం నువ్వు వస్తూ ఉన్నావు తల్లి. ఐశ్వర్యం అంటే ఈలోక సంబంధించిన ధనం అనుకుంటూ ఉన్నావు. ఈలోక సంబంధించిన ధనము కలవాడు దేవుని దృష్టికి వెర్రివాడు. ఈలోక సంబంధించిన ధనము కాదు. ఆయన మాట్లాడేది ఏమిటనంటే ఆయన అంటున్నారు, మొదట నా నీతిని, నా యొక్క రాజ్యమును వెతికువానికి నేను ఐశ్వర్యమని ఇస్తానంటే సత్క్రియలను ఇస్తాను, మంచి సాక్ష్య జీవితాన్ని ఇస్తాను. ఆ సాక్ష్య జీవితం మంచి సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఈలోక సంబంధించినవన్నీ ఇస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను వెతకకుండా, సత్క్రియలను లేకుండా ఈ లోక సంబంధించి ధనాన్ని వెతికితే వెర్రివాడు అయిపోతావు. జాగ్రత్త. ఏదో రోజు ఆయన ఆ ధనవంతుడు పిలిచినట్టు నిన్ను పిలుస్తాడు. జాగ్రత్త తల్లి. ఐశ్వర్యం అంటే నువ్వేమి అర్థం చేసుకోవాలనంటే మంచి సాక్ష్య జీవితము. హల్లెలూయా. పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. తల్లి, ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచు దానిని బట్టి వినువాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను భక్తులను. చాలు తల్లి. హల్లెలూయా. అంటే దేవుడు సాక్ష్యము పలుకుతున్నాడు. ఎవరి కోసమయ్యానంటే లోతు కోసమైన పలుకుతూ ఉన్నాడు.
ఎందుకు పలుకుతూ ఉన్నాడంటే లోతు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన భయభక్తులు కలిగి ఉండడమే కాదు, వినయ మనసు కలిగి ఉన్నాడంటే సంపూర్తిగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి సమయములనంటే సొదొమ గొమొర్రా పట్టణములో, ఆ పాపకరమైన నగరములో, ఆ శాపకరమైన నగరములో దేవుడు ఆ సాక్ష్య జీవితాన్ని చూస్తూ ఉన్నాడు లోతు యొక్క ఆ యొక్క క్రియలను బట్టి. హల్లెలూయా. ఆ క్రియలను బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నా లోతును చూసావా? ఆ లోతు ఏ విధముగా ఉన్నాడంటే ఆ నీతిమంతుడైన లోతు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆ సత్క్రియలు కలిగి ఉన్నాడు. ఆ సత్క్రియలు కలిగి ఉండడం వల్ల మంచి సాక్ష్యము లోతు పొందుకున్నాడు. ఈరోజు మనం ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? సొదొమ గొమొర్రా పట్టణములో లాంటి ఈ లోకములోంచి ఉన్నాం. ఎవడో ఏదో చేస్తే నువ్వు వెర్రెక్కి దానిని చేస్తూ ఉన్నావు. ఎవడో తాగుతుంటే నువ్వు తాగుతూ ఉన్నావు. ఎవడో కామ వికార చేష్టలు చేస్తూ ఉంటే నువ్వు చేస్తూ ఉన్నావు. ఎవడో ఈ లోకానికి సంబంధించిన నడతలు నడుస్తుంటే నువ్వు నడుస్తూ ఉన్నావు. లోతు ఆ విధముగా చేయలేదు. రోజు చూస్తూ ఉన్నాడు, రోజు వింటూ ఉన్నాడు, కానీ మనసును నొప్పించుకుంటూ ఉన్నాడు, కానీ నీతిని పోగొట్టుకోలేదు లోతు. హల్లెలూయా. నీతిమంతుడిగా జీవించాడు. అందుకే దేవుడు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు లోతు పట్ల. ఏమిటయ్యానంటే లోతు నీతిమంతుడు, లోతు దేవుని యందు భయభక్తులు కలగవాడు, లోతు వినయము కలవాడు, లోతు తన నీతిని పోగొట్టుకోలేదు. హల్లెలూయా. సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణములు అందరూ చనిపోయారు, కానీ భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కానీ పిల్లలు చెడిపోయారు, కానీ పేతురు రాసిన పత్రికల పరిశుద్ధాత్మ దేవుడు ఆ లోతు నీతిమంతుడు. హల్లెలూయా. ఈరోజు ఆ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నావా? ఈరోజు ఆ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటే ఆయన నీకు ఐశ్వర్యంతో నింపుతాడు. ఆ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటే నీకు ఘనతనిస్తాడు. ఆ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటే ఆయన జీవాన్ని నీకు ఇస్తాడు తల్లే. ఈరోజు ఈ విధమైన జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నాం. ఈరోజు లోతు వల్లే నీతిని కాపాడుకుంటూ ఉన్నావా, లేదా అవినీతిలోకి వెళ్ళిపోతూ ఉన్నావా? అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఎఫెసీ పత్రికలో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని పిలిచిన పిలుపును బట్టి పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడమే వినయం అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు భయభక్తులు ఉండడం లేదు, వినయం ఉండడం లేదు. నీకు పిలిచిన పిలుపుకు వ్యతిరేకంగా నువ్వు నేను జీవిస్తూ ఉన్నా. అందుకే ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం, సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకే ఆయన ఇచ్చిన ఘనతను పోగొట్టుకుంటున్నాం. అందుకే ఆయన ఇచ్చిన ఆ యొక్క జీవాన్ని పోగొట్టుకుంటున్నాము తల్లే. ఎంతమంది సాక్ష్యము పలుకుతున్నారు తెలుసా? ఆయన సత్క్రియలను చూసి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు లోతు కోసం నీతిమంతుడైన లోతు అని మాట్లాడుతున్నారు. రెండవదిగా లోతు ఇంటిలోనికి ఎంతమంది వచ్చారో తెలుసా? ఆ యొక్క తండ్రి కుమారుడు కూడా సొదొమ గొమొర్రా పట్టణంలోనికి వెళ్ళారు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళి ఆ నీతిని చూసి అంటూ ఉన్నారు, ఏమిటనంటే చెయ్యి పట్టుకొని బయటకు నడిపించారు. సాక్ష్య జీవితం అనే ఐశ్వర్యం నువ్వు కలిగి ఉండాలి. సాక్ష్య జీవితం అనే మంచి క్రియలను కలిగి ఉండాలి. సాక్ష్య జీవితం అనే ఆ సత్క్రియలను కలిగి ఉండాలి. ఆ సత్క్రియలను ధనము నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారో, ఘనతనిస్తాను, నేను జీవాన్ని ఇస్తాను, నేను ఐశ్వర్యాన్ని ఇస్తాను. సొదొమ గొమొర్రా పట్టణంలో మనుషులందరూ చనిపోయారు, కానీ ఆ లోతు భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది, కానీ ఆ పిల్లలు చెడిపోయారు, కానీ మంచి సాక్ష్య జీవితము కలిగిన ఒకే ఒక్కడు బ్రతికాడు. ఎవరనంటే లోతు. హల్లెలూయా. ఈరోజు అటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నామా తల్లి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ సత్క్రియలను చూసే ఆయన అగ్నిగంధకముల నుంచి నేను తప్పించే దేవుడు. ఆ సాక్ష్య జీవితమైన ఆ ఐశ్వర్యాన్ని చూసే రెండవ రాకడలో ఆయన నిన్ను పిలిచే దేవుడు. నీ చెయ్యి పట్టుకున్న దేవుడు, నిన్ను హక్కును చేర్చుకున్న దేవుడు, మేఘాల మీద నేను ఎక్కించుకున్న దేవుడు తల్లే. ఈరోజు పిలుపుకు తగినట్టుగా జీవిస్తూ ఉన్నామా? ఆయన యందు భయభక్తులు మనము కలిగి ఉన్నామా తల్లే? మొదట పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆ యొక్క తండ్రి కుమారుడు ఆ సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మూడవదిగా అబ్రహాం అంటూ ఉన్నాడు, ఏమిటో తెలుసా? నీతిమంతుడు ఒక్కడుంటే నువ్వు కాపాడుతావా?
50 మంది ఉంటే కాపాడుతావా? 40 మంది ఉంటే కాపాడుతావా? అయ్యా 10 మంది ఉంటే నువ్వు కాపాడుతావా? కారణం ఏమిటో తెలుసా? లోతు సత్క్రియలను అబ్రహాము చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇటువంటి జీవితాన్ని కలిగి ఉన్నా, నీ యాజకుడి పట్ల నువ్వు సత్క్రియలు కలిగి ఉన్నావనే ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ పట్ల ఈ బిడ్డ సత్క్రియలు కలిగి ఉన్నది, ఈ కుటుంబం సత్క్రియలు కలిగి ఉన్నారు, ఈ సంఘము సత్క్రియలు మంచి సాక్ష్యము, ఆ ధనమును ఐశ్వర్యమును కలిగి ఉన్నారని సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నావా? అందుకే ఆ యొక్క సొలొమోను గారు అంటూ ఉన్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వినయము, వినయముకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఐశ్వర్యముతో పాటు ఆయన ఘనతనిస్తాడు, ఘనతో పాటు జీవాన్ని వస్తాడు. ఈరోజు లోతు, మనమందరము లోతు నీతిమంతుడని చెప్పుకోవడానికి దేవుడు ఆయనలో జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడో సొదొమ గొమొర్రాలో కాదు, ఇప్పుడు కూడా లోతు మన మధ్య నివసిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే లోతు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. లోతు ఘనమైన వాడిగా చేశాడు దేవార్త దేవుడు లోతును తల్లి. అంతేకాదు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని ఆయన లోతు ఉన్నాడు తల్లి, పరదేశిలో ఉన్నాడు. ఈరోజు ఎటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం? భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నామా? వినయము కలిగి ఉంటూ ఉన్నామా? ఆయన పిలుపులకు లోబడి మనము జీవిస్తూ ఉన్నామా తల్లి? దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఆయన ఐశ్వర్యం నువ్వు పొందుకోవాలంటే, ఆయన ఇచ్చే ఘనత నువ్వు పొందుకోవాలంటే, ఆయన ఇచ్చిన జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే భయభక్తులు కలిగి ఉండి ఆ పిలుపుకు తగినట్లుగా నీవు నడుచుకోవాలి. హల్లెలూయా. దావీదును అంటూ ఉన్నారు దేవుడు, దావీదు నా చిత్తానుసారుడైన మనుష్యుడు అని మాట్లాడినప్పుడు కొంతకాలము మంచిగానే ఉన్నాడు, కొంతకాలము ఆజ్ఞల ప్రకారముగా జీవించాడు, కొంతకాలము పరిశుద్ధముగా ఉన్నాడు, కొంతకాలం మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు దావీదు. కానీ కొంతకాలమైన తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు దావీదుని చూసి, నిన్ను బట్టి నా నామము దూషింపబడుతోంది, నిన్ను బట్టి అన్యులు నన్ను దూషిస్తూ ఉన్నారు, నా నామాన్ని దూషిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఒకప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఒకప్పుడు వినయము కలిగి ఉన్నాడు, ఒకప్పుడు సత్క్రియలైన ఐశ్వర్యము కలిగి ఉన్నాడు. కానీ లోకాన్ని చూసినప్పుడు అతను పడిపోయాడు. భయభక్తులు లేవు అతనిలో వినయము లేదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ప్రవక్తను నాతాను ప్రవక్తను పంపించాడు తల్లి. పంపించిన వెంటనే నాతాను ప్రవక్త తన దోషమును దావీదుకు తెలియచేశాడు. తెలియచేసినప్పుడు దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నిజమే, ఆ పాపినే నేనే, నాలో భయభక్తులు లేవయ్యా, నాలో వినయము లేదయ్యా. ఇదిగో నువ్వు మాట్లాడిన తర్వాత, దేవుడు వచ్చి నీతో మాట్లాడించిన తర్వాత నేనేమి పొందుకుంటూ ఉన్నానంటే భయభక్తులు నేను కలిగి ఉంటాను, ఆయన ఆజ్ఞల ప్రకారం నేను నడుస్తానయ్యా, నేను ఆయన పిలిచిన పిలుపును బట్టి నేను సంపూర్ణముగా నేను నడుస్తానని చెప్పి తన తప్పును తాను ఒప్పుకున్నాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు నీవు ఏ పాపంలో ఉన్నావో నీకు తెలుసు, ఏ లోకాశలలో ఉన్నావో, ఏ అన్యాయం అక్రమంలో నువ్వు ఉన్నావో, ఏ పాపకరమైన నీ గృహంలో ఉంటూ ఉన్నదో నీకు తెలుసు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టి చెడుతనము నుంచి తొలగిపోయి చెడుతనమును విసర్జించుకుంటే ఆ వినయము ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు, దేవుడు నీకు జీవాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఒక్కసారి 1వ రాజులు గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చిన. చప్పట్లు కూడా దేవాది స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే తన తప్పుని ఎప్పుడైతే దావీదు తెలుసుకున్నాడో, తను ఒప్పుకున్నాడో, దేవుడు అంటూ ఉన్నాడు ఏమిటంటే నువ్వు నిజముగా చిత్తాను సారుడు. హల్లెలూయా.
ఎందుకు చిత్తానుసారుడయ్యాడు అని అంటే తన తప్పును తాను తెలుసుకొని తను వినయము కలిగి ఉండి ఆజ్ఞలన్నిటి ప్రకారంగా యథార్థముగా జీవించాడు. కాబట్టి దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, దావీదును నేను ఘనపరుస్తాను. హల్లెలూయా. ఆయన సత్క్రియలను చూశాడు. దేవుడు కోరుకునేది అదే. ఏమిటో తెలుసా? వాక్యము నీతో మాట్లాడినప్పుడు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వినయము కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారు, ఐశ్వర్యమనే సత్క్రియల నీలో చూసి నీకు ఘనతను, నేను జీవాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటి సౌలు మహారాజులాగా మరణానికి అప్పచెప్పవచ్చు, కానీ ఆయన అంటూ ఉన్నాడు, బెత్షెబా విషయంలో తప్ప ఏ విషయములను పాపము చేయలేదు. ఒప్పుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. నీకు ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. నీతో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు యాజకుల నుండి మాట్లాడుతున్నాడు. నీ తప్పు నీకు తెలిసినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నీ హృదయం అనే తలుపును తట్టినప్పుడు వాక్యానుసారంగా ఒప్పుకొని ఆయన చిత్తములోనికి వస్తే, ఆయన వాక్యములోనికి వస్తే, కన్నీరు కాచి నేను పాపిని దేవాన్ని నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించే దేవుడో, ఆయన నీకు ఐశ్వర్యమినిచ్చే దేవుడో, నీ పేరును ఘనతనిచ్చే దేవుడో, నీ కుటుంబాల్లో నీ పిల్లల జీవమునిచ్చే దేవుడు. తల్లే దావీదునంటూ ఉన్నాడు, నా చిత్తానుసారుడైన దావీదు. ఆ చిత్తాన్ని పోగొట్టుకున్నాడు, కానీ మరలా పొందుకోవడానికి దావీదు గల కారణం ఏమిటో తెలుసా? వినయ మనస్సు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వినయము కలిగి ఉన్నాడు. తల్లే ఈరోజు వినయం అనేది లోపిస్తూ ఉంది. ఆ వాక్యము నాకు కాదు అనుకుంటూ ఉన్నావు, ఆ వాక్యం ఎవరెవరికి అనుకుంటూ ఉన్నావు తల్లి. అందుకే వినయం ఉండడం లేదు, భయభక్తులకు దూరముగా ఉంటూ ఉన్నావు. దేవుడు దావీదుని అంటూ ఉన్నాడు, నా చిత్తానుసారుడైన దావీదు, అతనికి నేను ఏ విధముగా ఉన్నానంటే దీపముగా ఉన్నాను. హల్లెలూయా. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా పాపము చేయకుండానట్లు నీ యందు భయభక్తులు కలిగి ఉండి నా గుండెల్లో వాక్యాన్ని ఉంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఈరోజు భయభక్తులు కలిగిన వాక్యాన్ని నీ గుండెలో ఉంచుకొని దాని ప్రకారముగా నడిస్తే దేవుడు నిన్ను దీవించే దేవుడు. హల్లెలూయా. నీకు సత్కార్యములైన ఐశ్వర్యముతో దేవుడు నింపే దేవుడు, మంచి సాక్ష్యాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు మొట్టమొదట లోతు విషయంలో, రెండవదిగా దావీదు విషయంలో మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు తల్లి. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నా పాదములకు దీపము నీ వాక్యము, నా త్రోవలకు వెలుగు. నా సత్క్రియలు నీ వాక్యంలో చూసుకుంటూ ఉన్నాను, నా ప్రతి క్రియలో ఈ వాక్యంలో చూసుకుంటూ ఉన్నాను, ప్రతి క్రియలో వెలుగులో చూసుకుంటూ ఉన్నానయ్యా. నేనెన్నడూ కూడా నేను పడిపోను. ఈరోజు నువ్వు పడిపోయి లెగిస్తున్నావమ్మా, ఆయన దగ్గరికి రా, ఆయన వాక్యాన్ని గుండెలో ఉంచుకో. నీ నడిచే ప్రతి అడుగులోనూ కూడా ఆయన నీకు తోడుగా, ఒక దీపముగా, ఒక ఆయన త్రోవలో వెలుగుగా ఆయనకు ఉండి నడిపించి సత్క్రియలైన ఐశ్వర్యము దేవుడు నీకు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. చివరగా మనము ముగించుకుందాం. దేవుడు అబ్రహాము అని అంటూ ఉన్నాడు. ఆది కాండము 17వ అధ్యాయము 4వ వచనం చూసి మనం ముగించుకుందాం. దేవాంతి దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచిన తర్వాత కొన్ని అధ్యాయాలు అయిన తర్వాత దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నారు. చదువు తల్లి. 17వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. అనేక జనములకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది గనుక నీ పేరు అబ్రహాము అనబడును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అబ్రహాములో దేవుడు ఏమి చూశారంటే భయభక్తులు చూశాడు. రెండవదిగా వినయము చూశాడు. వినయముతో పాటు అతని సాక్ష్య జీవితాన్ని చూశాడు. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ఆ పరలోక రాజ్యం సింహాసనం నుంచి అబ్రహాము దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, అబ్రహాము నీ సాక్ష్యం బాగుంది, నీ క్రియలు బాగున్నాయ్యా, నీ పేరు అబ్రహాము కాదు, నీ పేరు అబ్రహాము. హల్లెలూయా. అనేక జనములకు నిన్ను తండ్రిగా నిన్ను పెడతాను.
కారణం ఏమిటో తెలుసా? చాలామందిని మనము ముస్లిమ్స్ సహోదరులు అడిగినా మీ పితరుల తండ్రి ఎవరయ్యా, మీ దేవుడు ఎవరయ్యా అంటే అబ్రహాం అంటారు. ఇశ్రాయేలు ప్రజలను అడిగినా మీ తండ్రి ఎవరు, మీ పితరులు ఎవరు అంటే అబ్రహాం అంటారు. యూదులను అడిగినా, ఎవరిని అడిగినా సరే, మన క్రైస్తవులను అడిగినా, ఎవరిని అడిగినా, విశ్వాసాన్ని అడిగినా మనం ఏమంటాము తెలుసా? మా పితరుడైనా అబ్రహాం. గల కారణం ఏమిటనంటే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అబ్రహాము వినయము కలిగి ఉన్నాడు. వినయము ద్వారా ఆ సత్క్రియలైన ఐశ్వర్యము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఐశ్వర్యము ద్వారా దేవుడు అబ్రహామును ఘనపరిచాడు, అబ్రహాములో జీవాన్ని ఉంచాడు. హల్లెలూయా. ఈ జీవము నుంచి అబ్రహాము ఎక్కడ ఉన్నాడయ్యానంటే పరదేశిలో ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అబ్రహాము చనిపోలేదు. అబ్రహాము ఎక్కడ ఉన్నాడయ్యానంటే పరదేశిలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ధనవంతుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనము చూసి మనం ముగించుకుందాం. లోక సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదవండి తల్లి. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చాలు తల్లి అంటూ ఉన్నాడు. ఆ ధనవంతుడు చనిపోయి ఆ నరకములో పాతాళంలోకి వెళ్ళి ఆ వేదనకరమైన సమయంలోకి వెళ్ళి ఆ వాతావరణంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా. హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్నప్పుడు ఐశ్వర్యమే కాదు, భూమి మీద ఉన్నప్పుడు ఘనతనే కాదు, భూమి మీద ఉన్నప్పుడు జీవమునే కాదు, అబ్రహాము ఎక్కడ కనబడుతూ ఉన్నాడు అంటే పరదేశంలో కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరదేశంలో ఐశ్వర్యములో ఉన్నాడు. పరదేశి అనే ఐశ్వర్యములో ఉన్నాడు. పరదేశంలో ఘనమైన స్థానములో ఉన్నాడు. ఆ పరదేశంలో జీవము కలిగి ఉన్నాడు అబ్రహాము. హల్లెలూయా. కారణం ఏమిటి? అబ్రహాము భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు అన్నాడు అబ్రహాముని, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, విడిచిపెట్టుకోవాల్సిందంతా విడిచిపెట్టుకో, నేను చూపించే దేశానికి వెళ్ళు. వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు సాక్ష్య జీవితాన్ని చూశాడు. సాక్ష్య జీవితాన్ని చూసి అంటూ ఉన్నాడు, నీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను. నువ్వు అబ్రహాము కాదు, అబ్రహాము. హల్లెలూయా. అనేక జనములకు తండ్రి నీవు. మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. కానీ అక్కడే ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు 19వ వచనంలో. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా ఏం చేస్తున్నాడట? ఈరోజు నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు? వస్త్రాలు కావాలి. ఎందుకు వస్తున్నావు? సుఖము కావాలి. ఎందుకు వస్తూ ఉన్నావు? రకరకముల ధనము కావాలి. ఎందుకు వస్తూ ఉన్నావు? రకరకముల ఐశ్వర్యాలు కావాలి. ఈ ఐశ్వర్యాలు నువ్వు కోరుకుంటూ ఉన్నావు, నేను కోరుకుంటూ ఉన్నాను సంఘానికి వచ్చి. అంటే ఈ ధనవంతుడికి ఎవరు తెలుసా అంటే అబ్రహాము తెలుసు. నా పితృడు అయిన అబ్రహామా, నా తండ్రి అయిన అబ్రహామా. కానీ అబ్రహాము తెలుసు, కానీ ఈ సంఘానికి ఎందుకు వస్తూ ఉన్నాడు అయ్యానంటే ఈలోక సంబంధించిన ధనధాన్యాల కోసం, ఈలోక సంబంధించిన సుఖము కోసం, ఈలోక సంబంధించిన ఆరోగ్యం కోసం, ఈలోక సంబంధించిన ఆ దినదినము సుఖపడే జీవితము కోసము ధనవంతుడు వచ్చాడు. వారిలో దేవుడు ఇచ్చిన సత్కార్యములైన ఐశ్వర్యములు వీడిలో లేవు. మరణించాడు. మరణించిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయాడు. అతని ధనము, అతని ఐశ్వర్యము రక్షించలేదు. అతని ఆస్తుపాస్తులు రక్షించలేదు. అతను పేరు ప్రతిష్టలు రక్షించలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతను బహు ధనవంతుడు, సాక్ష్య జీవితం కలిగి ఉన్నాడు. అక్కడ చెడ్డ సాక్ష్య జీవితాన్ని అబ్రహాం అంటూ ఉన్నాడు, నాయనా నీ ఇష్టము వచ్చినట్లు నీవు ఈ లోకములో జీవించావు. నీ ఇష్టం వచ్చినట్టు వెతికావు, నీ ఇష్టం వచ్చినట్లు తిన్నావు, నీ ఇష్టం వచ్చినట్లు ధరించుకున్నావు, నీ ఇష్టం వచ్చిన ఓదో రంగు, నీ ఇష్టం వచ్చిన సుఖాన్ని జీవించావు. కానీ దేవుడిచ్చిన సత్కార్యమైన ఐశ్వర్యము నీలో లేదు. ఇక్కడ వెతకడానికి కూడా అవకాశము లేదు. ఈరోజు దేనికి వస్తున్నావు సంఘానికి? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సాక్ష్య జీవితం కలిగి ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. దేవుడిచ్చిన ఐశ్వర్యమైన ఆ యొక్క సాక్ష్య జీవితాన్ని, ఆ మంచి పేరును, ఐశ్వర్యం కంటే గొప్ప పేరు మీలోనే ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గొప్ప పేరును కలిగి ఉంటే నువ్వు
వెళ్తావు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు సంఘానికి ధనవంతుడి వలె వచ్చి వెళ్ళిపోతూ ఉన్నావేమో, భయభక్తులు లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నావేమో, వినయం లేని జీవితాన్ని, ఆ దౌర్భాగ్య స్థితిని ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వినయముకు ప్రతిఫలము ఐశ్వర్యం అనే మంచి పేరు, ఆ మంచి పేరుకు తగినది ఘనత. ఆ ఘనత నీలో ఉంటే ఆయన జీవాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. జీవాన్ని పోగొట్టుకున్నాడు, ఘనతను పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ ధనవంతుడు ఈ లోక సంబంధించిన ధనమే నాకు కావాలనుకుంటూ ఉన్నాడు. ఈ లోక సంబంధించిన ఆ యొక్క వస్త్రములే, ఆ ఆస్తి పాస్తులే నాకు కావాలని జీవించాడు ధనవంతుడు. కానీ జీవాన్ని పోగొట్టుకున్నాడు తల్లి, ఘనతను పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యమైన ఆ బంగారు లోకాన్ని పరదేశను పోగొట్టుకున్నాడు. ఈరోజు దేనికోసం వస్తున్నావు సంఘానికి తల్లి? ఆ యొక్క అబ్రహాముకు పిల్లలుగా జీవిందాం. అబ్రహాం ఏ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఏ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. లోతు ఏ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు, లోతు ఏ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. దావీదు ఏ సాక్ష్య జీవితాన్ని, ఏ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడో, ఏ మంచి పేరుని కలిగి ఉన్నాడో, అది కలిగి ఉంటే దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుకునే దేవుడు తల్లి. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు తిమోతి పత్రికలో, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఏ పిలుపు ప్రకారంగా మిమ్మల్ని పిలిచాను ఆ పిలుపు ప్రకారంగా తగినట్టుగా జీవించండి, నడుచుకోండి. ఆయన నేను ఎందుకు పిలిచాడో, ఏ ఐశ్వర్యంతో నింపడానికి, ఏ ఘనతతో నింపడానికి, ఏ జీవంతో నింపడానికి, నేను ఎక్కడికి తీసుకువెళ్ళడానికి ఆయన పిలిచాడో ఆ పిలుపు ప్రకారముగా భయభక్తులు కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, ఆ వినయము ద్వారా వచ్చే ప్రతిఫలము ఐశ్వర్యము, ఐశ్వర్యము ద్వారా వచ్చే ఆ ప్రతిఫలము ఘనత, ఆ ఘనత ద్వారా వచ్చే ప్రతిఫలము జీవం అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అదే నిత్య జీవము తల్లి. వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం, వాక్యం వింటూ ఉన్నాం అని అనుకుంటూ ఉన్నాము. నీ సాక్ష్య జీవితాన్ని చూసి ఆయన రక్షించే దేవుడు. నీ సాక్ష్య జీవితాన్ని చూసి, లోతు సాక్ష్య జీవితాన్ని చూసి అగ్ని గంధకములోంచి తప్పించాడు. ఆ యొక్క నోవహు సాక్ష్య జీవితాన్ని చూసి ఆ యొక్క జలప్రలయం నుంచి తప్పించాడు. అబ్రహాము సాక్ష్య జీవితాన్ని చూసి ఈ లోకము నుంచి పరదేశంలోనికి తీసుకువెళ్ళాడు తల్లి. పడిపోయిన దావీదును సాక్ష్య జీవితాన్ని మరలా నిలిపి దేవుని యందు భయభక్తులను ఇచ్చి మంచి సాక్ష్య జీవితాన్ని ఇచ్చి పరదేశంలో నిలబెట్టాడు తల్లి. ఈరోజు ఇటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. ఏ ఐశ్వర్యం కోసం నువ్వు వస్తున్నావు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా తల్లి? అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఆయన అంటూ ఉన్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయముకు ప్రతిఫలము, ఆ వినయము ద్వారా వచ్చే ప్రతిఫలము ఐశ్వర్యము, ఐశ్వర్యము ద్వారా వచ్చే ప్రతిఫలము ఘనత, ఘనత ద్వారా వచ్చే ప్రతిఫలము జీవాన్ని అంటూ ఉన్నావు తల్లి. ఈ జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే మొదట భయభక్తులు కలిగి ఉండాలి. ఆ జీవమును నువ్వు పొందుకోవాలంటే వినయము కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ఉండాలి తల్లి. ధనవంతుడు అందరికీ తెలుసు తల్లి, దేవుడు తెలుసు, అబ్రహాము తెలుసు, బైబిల్ గ్రంథం అంతా తెలుసు ధనవంతుడు. కానీ దేవుడు ఇచ్చిన ఐశ్వర్యమైన సత్క్రియలు లేకుండా తన ఇష్టము వచ్చినట్లు ఈ లోకంలో జీవించాడు తల్లి. దేవుడు మాట్లాడుతున్నాడు, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు వస్త్రములు ధరించుకుంటూ దినదినము బహుగా సుఖిస్తూ ఉన్నాడు. సాక్ష్యము బాలేదు తల్లి, ధనవంతుడి యొక్క సాక్ష్యము బాలేదు. దేవుడిచ్చిన సత్కరములైన ఐశ్వర్యము పొందుకోకుండా ఈ లోకమే శాశ్వతమని జీవించాడు. సరైన మారు మనసు లేదు. తర్వాత అక్కడికి వెళ్ళి పాతాళంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నీ సాక్ష్య జీవితాన్ని నాకు ఇయ్యు. నీ ఏ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావో, దేవుడు ఏ విధముగా పిలిచాడో, దేవుడు ఏ విధంగా నిన్ను ఎన్నుకున్నాడో, దేవుడు ఏ విధంగా నీ పేరును మార్చాడో, అనేక జనములకు తండ్రిగా నిన్ను చేశాడో, ఆ జనాంగములో నన్ను చేర్చుకోమని అబ్రహాముని బతిమాలుతూ ఉన్నాడు తల్లి. అబ్రహాము కుమారుడుగా నన్ను చేర్చుకోయ్యా అని ప్రాధేయపడుతున్నాడు ధనవంతుడు తల్లి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చిటికి వేలను చూపించాయా,
నేను దాహముగొని ఉన్నాను, నేను వాక్యం లేకుండా జీవించాను, ప్రార్థన లేకుండా జీవించాను, దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించాను, నా ఇష్టానుసారంగా నీ జీవించాను, సాక్ష్య జీవితం లేకుండా జీవించానయ్యా. ఇదిగో నాకు ఇప్పుడు కావాలి, నీ కుమారుడుగా నన్ను చేర్చుకో, నీ బిడ్డగా నన్ను చేర్చుకో, నీ రొమ్మున నన్ను చేర్చుకో, ఆ పరదేశంలోనికి నాకు కావాలి అని చెప్పి ప్రాధేయపడుతూ ఉన్నాడు తల్లి. అబ్రహాం అంటూ ఉన్నాడు, నా కుమారుడా నిష్టం వచ్చినట్లు జీవించావు, అది ఇక్కడ కుదరదని మాట్లాడుతున్నాడు తల్లి. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు వినయము కలిగి ఉండు, ఆయన ఇచ్చిన ఐశ్వర్యము నువ్వు కలిగి ఉండు, ఆయన ఇచ్చిన ఘనతను నువ్వు కలిగి ఉండు, ఆయన ఇచ్చిన జీవాన్ని నువ్వు కలిగి ఉండు. నీ ఇష్టానుసారంగా జీవిస్తే లోతును తప్పించినట్లు నేను తప్పించడు. నిష్టానుసారంగా జీవిస్తే దేవుడు దావీదును గణపరిచినట్లు నేను గణపరచడు తల్లి. అందరూ ప్రార్థన చేసుకుందాం, నోరు తెరుద్దామా.